కలకమ్మ. ఇంటి పేరు దొక్కుల కలకమ్మ. దొక్కుల కలకమ్మ. అయితే ఏం చేస్తారంటే ఇక ముసలి కూడా మేస్త్రే బియ్యం పోతున్నాయి అయ్యో 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 అంటుంటే అందరూ మా బలగమే గోడం పోతుంది అక్క నీకు యాండ్ పోయింది అక్క ఇత్తవా అక్క అంటారు. అంటే నాకుందే ఎకరం భూమి నేను ఇస్తామా నాకు ఎట్లా ఈత బతామయ్యా అంటే మీరు డబ్బులు ఇస్తాం అది అన్నారు అని నేను 3 వచ్చి చెప్తే లాస్ట్కి 30 గుంటలు లచ్చన్నరకి గుండుకొత్తా అని రాసుకున్నారు. సర్లే అయితే మాలే అని రాపించినకి ఏం చేశారు, నువ్వు డబ్బులు ఇచ్చేట్టుగా వద్దు గవర్నమెంట్కి దొక్క కలకమ్మ దాని ఇచ్చేట్టు రాపిస్తా అని మేము పైకి పంపిస్తాం నీకు సంబంధం లేదు అన్నారు. సర్లే మరి ఎట్టం చేసుకోవాలి అన్నాక ఆశయం ఏంటంటే డబ్బుతో మోసపోయి డబ్బులు అమ్మ దేవాలు ఇస్తాం డబ్బులు లేవంటారు. గోడ మీద ఓపెన్ చేసుకుంటాం నువ్వు సంతకం పెట్టి ముందర సంతకం పెడితే మేము మాకు పని అడ్డారు. సంతకం పెట్టిన గోడ పైకి లేచినాక ఈ డబ్బులు రాలేదు ఆడ వచ్చినాయి డబ్బులు వచ్చినాయి 50,000 వచ్చినాయి. నీకు గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినాయా? 50,000 వచ్చినాయి అంటే 50,000 వచ్చినాయి. 50,000 వస్తే డబ్బులు తెప్ప అంటారు. జనం వచ్చింది డబ్బులు తెప్ప అంటారు. మాకు ఇచ్చే వాయిదా వచ్చింది అంటే ఏంది డబ్బులు తెప్ప అంటారు ఏంది నా పేరుతో వచ్చిన డబ్బులు నేను పూయించి నన్ను ఉచితంగా ఉదాహరణ చెప్పి రాపించుకున్నాను మోసం చేసి డబ్బులు తెప్ప అంటారు ఏంది అన్న. అట్ట కాదు మాకే వచ్చింది మేము కొనుక్కున్నాం అన్నారు. అన్నాక నేను అంటే నా 45,000 వచ్చినాయి అల్లకి చెక్ వచ్చితే 50 వచ్చినాయి అంట చెక్కు 40 ఇచ్చారు. 40 నేను ఇయ్యను అని 5,000 కట్టాల్చుకున్నా. అంటే నువ్వు 5,000 తీసుకొని మిగతా 45,000 వాళ్ళకే ఇచ్చినావు. 40 వాళ్ళకి ఇచ్చిన. ఎవరు తీసుకున్నారు అవి అమౌంట్? మేస్త్రి కొత్తపల్లి లక్ష్మయ్య దసరా కన్నా అందరూ గుడిపుతాను అందరు తీసుకొచ్చి అందరూ ఒక మట్టి మీద ఉండే వాళ్ళందరూ మీ మిత్రులు చూడండి ఏం చేస్తాం నాకు వాళ్ళని ఉండే వాడిని ఏమి అసలు చెట్లే నీ సీట్లా నువ్వు మాట ఒప్పుకోను అని వాడిని బెదిరిపెట్టారు. వాడు ఏం మాట్లాడు ఏది కొడక అన్న మరి నువ్వు ఇచ్చినవమ్మా నేనేం మాట్లాడినా సీట్ ఉంది నేనేం మాట్లాడినా అండు. సార్లే కొడక పోని మరి ఏం చేస్తున్నా దరిద్రం అనుకుంటుంది గొట్ట మాకు నాయన కొలిపించింది భూమి కొలవద్దు అంటుండు. గురి చేయొద్దు కొలవద్దు మాకు 35 గుంటలు గుండుకొత్తా అంటుర్రు. మరి నువ్వు ఇచ్చింది 30 గుంటలు గవర్నమెంట్కి ఉచితంగా ఇవ్వన్నారా మీరేదో మేము అట్టితో అంటే మాది ఏడు వచ్చి మేము సీటు ఉంటే అమ్ముకొచ్చి ఇల్లు కట్టుకోను. ఇక పెద్ద కొడుకు ఒక్కళ్ళేండు చిన్న కొడుకు ఒక్కళ్ళేండు చిన్న కొడుకు బాగా చచ్చిపోయింది వాళ్ళే పొచ్చు జరిగింది నేను వాళ్ళ కాడికి పోయి ఏమడదాను బువ్వ ఏమన్నానా అని ఆ పింఛన ఆ ఇంటికి ఇచ్చుకొని బతున్నాం. ఇది ఇక్కడ ఇప్పుడు చూడ లేకపోతే ఒక ఇచ్చుకోండి అక్కడికి దేవుడికి పెట్టుకొని తింటాం. ఏం చేస్తాం మా కర్మ దబ్బుకున్న నోరు దారిన గోడం పోతున్నా అంటే తీర్చాలి బియ్యం ఉండాలి మా ఊళ్ళో అన్నట్టుగా నా కర్మకి ఇచ్చుకుందా నా పిల్లలు పట్టు చేసి. మనం చూస్తున్నటువంటి ప్లేసు ఇది సివిల్ సప్లై వాళ్ళ గోడాం. ఈ గోడాం 30 గుంటలలో ఉన్నటువంటి సివిల్ సప్లై గోడాంను ఆక్రమించిన బడాబాబులు హమాలీలు అప్పటి కార్మిక నాయకులైనటువంటి లక్ష్మయ్య దాసరి వెంకన్న మన లోకల్ లీడర్స్ అయినటువంటి నిజాముద్దీన్ శివారెడ్డి ఇతర కార్మిక నాయకులు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ భూమిని జక్కుల కనకయ్యమ్మ వైఫ్ ఆఫ్ కనకయ్య దగ్గర కొనుగోలు చేశారు. 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరారెడ్డి అప్పటి హయాంలో ఈ గోడాంని నిర్మించటానికి 15 లక్షల రూపాయలను కొనుగోలుకు మరియు నిర్మించటానికి ఆ అమౌంట్ను రిలీజ్ చేయడం జరిగింది. అయితే డాక్యుమెంటును కార్మికుల నాయకుల పేర్ల మీద రాయటంతో ఇవాళ హమాలీలకి ఖాళీ స్థలం మీద కన్నుపడి ఇవాళ ఖాళీ డాక్యుమెంట్ మా పేరు మీదనే ఉంది కాబట్టి మాదే అని ఇలా అడ్డం తిరిగి ఏకంగా చుట్టూ ఫినిషింగే వేసినారు. మీరు చూస్తున్నట్టు ఫినిషింగ్ వేసేసి కనపడుతున్నటువంటి ప్లేస్ ఈ ప్లేస్ 16 గుంటల చిల్లర ఉంటుంది. గవర్నమెంట్ గోడాంకు ఇది మొత్తం 30 గుంటలలో గోడాంకు పోను 15 గుంటలు పోను మిగతా 13-14 గుంటలు పోను మిగతా 16 గుంటల భూమిని వాళ్ళు ఆక్యుపై చేసేసి ఇవాళ చుట్టూ ఫినిషింగ్ వేశారు. ఇంత ధైర్యం చేశారంటే హమాలీలని ఏమనాలో మనమే అర్థం కాని పరిస్థితి. గోడాంని సంఘాల వాళ్ళు ధాన్యం కొనుగోలు రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలు కోసం ఉపయోగించే సమభా సంఘాల వారికి ఖాళీ గన్నీ బాగులను దాచిపెట్టడానికి ఈ గోడౌన్ ఉపయోగించారు. 2022-23 వరకు అలా ఉపయోగించి ఈ పైన రేకులు పగిలినాయి అని చెప్పి 2 సంవత్సరాల నుంచి దీన్ని నిరుపయోగంగా ఉన్నది. అందువల్ల అయితే
నిరుపయోగంగా ఉన్న గోడాంని ఈ హమాలీలు ఏకంగా దీన్ని బస్తాల కంపెనీకి లీజుకి ఇచ్చారు. ఎటువంటి గవర్నమెంట్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, గవర్నమెంట్ నుంచి టెండర్ పిలవకుండానే వారి సొంతంగానే గోడాంని లీజుకి ఇచ్చారు. ఇదేమని ప్రశ్నించగా రాత్రికి రాత్రి దాన్ని ఖాళీ చేయించారు. ఖాళీ స్థలంను ఆక్రమించిన హమాలీలను, దీనికి వెనక ఉన్న అధికారులను, దొంగ సర్టిఫికెట్లతో తయారు చేయించిన వారిని, దీని వెనకాల ఉన్న రాజకీయ నాయకులను కూడా అధికారులు సరియైన జిల్లా కలెక్టర్ సార్ సరియైన కొత్త టీంను ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏబీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ సతీష్.